A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, A7గా పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఇద్దరిని కూడా చేర్చడం ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన సాగుతుందో మనం చూస్తాం. అరాచక పరిపాలన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అనగదొక్కాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు గొంతెత్తి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా కేసుల్లో పెట్టి విరికించాలి. ఒకసారి ఎఫ్ఐఆర్ కూడా కాపీ మేము కలెక్ట్ చేసుకున్నాం. ఎఫ్ఐఆర్ కాపీలో వీళ్ళిద్దరి ఏమిటంటే ఎందుకు వీళ్ళిద్దరి యొక్క ప్రమేయం ఉందని ఒక్కసారి మీకు ఈ వాక్యాలు వినిపిస్తాను. జవిశెట్టి సీను అంటే A1 ఎలియాస్ బొబ్బిలి ఇది A1 ఇన్ ఈ కేసు అని అతను అంటే చచ్చిపోయి వెళ్ళేటప్పుడు నా కొడుకులారా వచ్చేది మా వైఎస్ఆర్ ప్రభుత్వమే, మిమ్మల్ని బతకనేమో. మాకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు అతని తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి చెబితేనే మేము చేస్తున్నాం. మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్లే చూసుకుంటారు అంటూ మమ్మల్ని బెదిరించి వెళ్ళినారు. అంటే వాళ్ళు బెదిరించాడంట అతను. అందుకని వాళ్ళిద్దరు పేర్లు చెప్పించి ఈ ఎఫ్ఐఆర్లో A6, A7గా చేర్చారు. అంటే ఇది పోలీసు వారి కట్టుకథ కాదండి. చనిపోయేవాళ్ళు చంపినోళ్ళు పారిపోతా వాళ్ళ పేర్లు చెప్పి వెళ్ళారంట. ఇద్దరు ఉన్నారు అక్కడ, ఇద్దరు చచ్చిపోయి ఉన్నారు, శవాలు అయి ఉన్నారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన అతను ఎక్కడున్నాడో తెలియదు. అసలు అతను ఆ హత్య జరిగిన ప్రదేశంలో ఉంటే అతను చెప్పిన ఒక అర్థం ఉంటుంది. అక్కడ ఉన్నది ఇద్దరు చనిపోయి ఉన్నారు. ఇతను ఆ మాటలు మాట్లాడాడని బెదిరించాడని ఇంకొక అతను అక్కడ లేని వ్యక్తి సాక్ష్యం చెప్పాడు. ఇది ఈ ఎఫ్ఐఆర్ యొక్క దుస్థితి. అంటే ఎంత దారుణంగా ఈరోజు ఎఫ్ఐఆర్లో కూడా పోలీసులు వాళ్ళ కట్టుకథను ఏ విధంగా కల్పించి ఈ యొక్క ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళిద్దరిని ఇన్వాల్వ్ చేశారో ఈ ఒక్క ఉదాహరణ చాలు ఎఫ్ఐఆర్ చదివితే అర్థమవుతుంది. అట్లానే సంఘటన స్థలంలో వెహికల్ JBR స్పష్టంగా ఈ వెహికల్ ఒక ఆధారం కాదా ఇది నేను అడుగుతా ఉన్నాను. ఈ వెహికల్ ఎవరిది? జూలకంటి బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిది.